హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సిటీలో ఉండే వాళ్ళు చాలామంది బాధపడుతున్న సమస్యలు సౌండ్ పొల్యూషన్ ఒకటి అని చెప్పుకోవచ్చు. సో సిటీలో చాలా అంటే చాలా ఎక్కువైతే ఈ నాయిస్ అయితే ఉంటుంది. సో దీనివల్ల చిన్న పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, తక్కువ వయసులోనే ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇయర్ సరిగ్గా వినిపించకపోవడము, సో ఈ విధంగా కొన్ని సమస్యలు అయితే మేజర్గా వస్తుంటాయి. సో అందుకని ఇవాళ వీడియో అయితే దీని గురించి చెప్పబోతున్నాను. సో ఇక్కడ స్క్రీన్ పైన ఒక అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు ఉండే ఏరియా అంటే సిటీలో ఉండే వాళ్ళు తప్పకుండా రెంట్కి అయితే రూమ్స్ తీసుకుని ఉంటారు, అద్దెకు తీసుకునే ఉంటారు. సో మీరు అద్దెకు తీసుకున్నప్పుడు ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు ఉండే ఏరియా ఎలాంటి ఏరియా, అసలు సౌండ్ పొల్యూషన్ ఉన్న ఏరియానా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ సౌండ్ అయితే పెరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత పెరుగుతుందో. సో ఇక్కడ చూడొచ్చు మినిమం 15 డెసిబెల్స్, యావరేజ్ 54 డెసిబెల్స్, మ్యాక్సిమం 79 డెసిబెల్స్. అంటే ఓకే, మీరుండే ఏరియా మంచి ఏరియా అన్నట్టు. సో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు 70 డెసిబెల్స్ కన్నా ఎక్కువ ఎప్పటికీ, అంటే మనం నార్మల్ మాట్లాడుకున్న 70 డెసిబెల్స్ దాటుతుంది అంటే మీరు ఉండే ఏరియా కొద్దిగా ఆలోచించాల్సిన ఏరియా, ఆ ఏరియాలో కొద్దిగా సమస్యలు అయితే ఉంటాయని తెలుసుకోవచ్చు. అండ్ 70 to 120 డెసిబెల్స్ మధ్యలోనే ఉంటుంది, అసలు తగ్గట్లేదు అంటే మీరు ఉండే ఏరియా మంచిది కాదు అన్నట్టు. సో అర్థం చేసుకోండి. సో మనం 70 డెసిబెల్స్ వరకు నాయిస్ని వినొచ్చు, కాకపోతే 70 డెసిబెల్స్ ఎప్పుడు కూడా 70 డెసిబెల్స్ దాటిందంటే మాత్రం మనకు ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది గమనించాల్సిన విషయం. 120 డెసిబెల్స్ వస్తే మాత్రం మీరు అసలు ఉండొద్దు, ఆ ఏరియా మంచి ఏరియా కాదని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను క్వైట్గా ఉంటున్నాను. సో క్వైట్గా ఉంటే చాలా అంటే చాలా తక్కువ నాయిస్ అయితే పిక్ చేస్తుంది. సో అంటే ఇది పల్లెటూరు కాబట్టి అంత నాయిస్ అయితే ఉండదు, ఓన్లీ విండ్ సౌండ్ కానివ్వండి, సో ఈ విధంగా కొన్ని కన్వర్జేషన్ మాత్రమే ఉంటుంది. సో చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు ఉండే ఏరియా ఎలాంటిదో తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు దీని గురించి, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. కానీ దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను కాబట్టి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. Please subscribe on my channel.